ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క వర్గానికి వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు గుంటూరు వెస్ట్ కూటమి అభ్యర్థి గల్లా మాధవి. కేవలం పార్టీ నేతలకు వారి కార్యకర్తలకే సంక్షేమ ఫలాలు అందాయని, అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారికి కూడా ఏమీ దక్కనివ్వలేదని ఆరోపించారు. ఇన్నాళ్లు వైసీపీకి భయపడి ఆ పార్టీలో కొనసాగిన వాళ్లు ఇప్పుడు ధైర్యంగా టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు మాధవి. పరిస్థితులు చూస్తుంటే గుంటూరు వెస్ట్లో కూటమి గెలుపు ఖాయంగా కనిపిస్తుందన్నారు. కంప్లీట్గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కూటమి వైపు ఉన్నారు అని తెలుస్తుంది. మీరు బీసీలు, ఓసీలు, ఎస్సీలు అని విభజించకుండా, అంటే విభజించి మాట్లాడే పని కాకుండా మీరు పూర్తిగా ప్రజలందరినీ తీసుకుంటే కూడా ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు ఏమీ జరగలేదండి. ఏ బీసీలకి జరగలేదు, అంతకంటే మేము ఎస్సీలం అని చెప్పుకుంటున్న వాళ్ళకి జరగలేదు, వాళ్ళ కోసమే ఉన్నాము అని చెప్తున్న ఎవరికి, ఏ సామాజిక వర్గానికి కూడా ఇప్పటి వరకు సరైన న్యాయం జరగలేదు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళ నిధులన్నీ తీసేసి వాళ్ళకి ఏ రకమైన న్యాయం జరగకుండా ఇప్పటికీ ఎన్నో రకాల దౌర్జన్యాలు వాళ్ళ పట్ల చేస్తూ వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేశారు, ఏ విధమైన సంక్షేమం చేశారని అడుగుతా ఉన్నాను నేను. అలాగే మనం సంక్షేమ పథకాల సంగతి చూసుకుంటే ఇంతవరకు సరి అయిన సంక్షేమ పథకం ఏ ఒక్కరికి అందజేసింది లేదు. ఇళ్ల పట్టాలు లేవు. ఇప్పటికీ వాపోతున్నారు, మాకు ఇంతవరకు ఏం రాలేదు అని. అంటే ఎందుకు కొంతమందికే వచ్చాయి మరి కొంతమందికి రాలేదని అడుగుతున్నప్పుడు కూడా కేవలం వారి కార్యకర్తలకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఆ కార్యకర్తలకు కూడా ఏదైనా అవినీతిని ప్రశ్నిస్తే వారికి కూడా అవి లేని పరిస్థితి కనపడతా ఉంది. అంటే వాళ్ళు చేసే అక్రమాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి ఏ ఒక సంక్షేమం లేకుండా పోయింది. అలాగ సంక్షేమం లేని ప్రజలు ఎంతోమంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. కార్యకర్తలకి, వారు నమ్ముకున్న నాయకులకి ఏదైనా మంచి జరిగిందేమో తప్ప సామాన్య ప్రజలకు మాత్రం ఇంతవరకు ఏ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందింది లేదు గత 5 ఏళ్ల ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వంలో. ప్రజలందరికీ, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు వారి ఇంటి వద్దకే వచ్చి ఇవ్వాలి అని చెప్పి మేము మళ్ళీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయినా కూడా ఇప్పటికీ సచివాలయం నుంచి ఎలాంటి సిబ్బందికి వాళ్ళు ఏర్పాటు చేయడం జరగలేదు. మళ్ళీ హైడ్రామా అంటే వాలంటీర్ వ్యవస్థను వాడుకునే వాళ్ళు పెన్షన్లు ఇవ్వాలి అని అనుకుంటున్నారు.